గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ ట్యాప్ అయిందని, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయని భుజంగరావు తన నేర అంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనిపై స్పందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్ల ధర్మాసనం బుధవారం మధ్యాహ్న విరామ తర్వాత విచారణ చేపట్టింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు ఇలా ఎంతో మంది ఫోన్ నెంబర్లు, అడ్రస్లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లను ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని, ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు మీడియా ప్రతినిధి సాంబశివరావు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. మధ్యవర్తిగా మీడియా ప్రతినిధిగా వ్యవహరించే సాంబశివరావు ఉన్నట్లు ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఆ వివరాలు చూస్తే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు, మీడియా ప్రతినిధి సాంబశివరావులకు సంబంధించిన హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్ రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే 15 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు. శ్రీధర్ రావు 13 కోట్ల రూపాయల విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. వీటితో పాటు మరిన్ని వివరాలను వెల్లడించింది. ఎందుకు రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి. అంటే మొత్తం మనం వ్యవహారాన్ని ఒకసారి చూసినట్లయితే ఈ భుజంగరావుకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్కు సంబంధించే ప్రధానంగా ఈరోజు హైలైట్ అవుతోంది. ఏదైతే శ్రీధర్ రావు పైన అక్రమంగా బనాయించినటువంటి కొన్ని కేసులకు సంబంధించి వాటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే, లేకపోతే ఆ అక్రమంగా పెట్టినటువంటి కేసుల్ని తీసేయాలంటే ఒక 13 కోట్ల రూపాయల బాండ్లని బీఆర్ఎస్ పార్టీ మీద మీరు కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో పాటుగా ఆయన తీసుకొచ్చినటువంటి భుజంగరావుని ఈ అంశంలోకి లాగినటువంటి సాంబశివరావుకు ఒక 2 కోట్లు ఇవ్వాలని, దానికి సంబంధించి కూడా వసూలు చేసినట్లుగా ఇప్పటికే చాలా క్లారిటీగా అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. అసలు ఎలా చూడాలంటే, ఇంత బహిరంగంగా లేకపోతే ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత ఓపెన్గా ఒక 2 కోట్ల రూపాయలు, చిన్న అమౌంట్ కూడా కాదు, ఒక 2 కోట్ల రూపాయలని ఒక దందా చేసి తీసుకున్నారని చెప్పుకోవాలి. ఎలా చూడాలి అసలు ఈ విషయాన్ని? విజయ్, మనం గమనించవచ్చు. అంటే జరిగిన పరిణామాలను కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు ప్రభుత్వాల తలరాతలే మార్చగలిగినంత తెలివిగా ఉన్న పబ్లిక్ ప్రస్తుతం ఉందంటే అవేర్నెస్ ఎక్కువ ఉంది. తర్వాత కాన్షియస్ కూడా ఎక్కువ ఉంది. ఈ రోజు ఏదో మన అబద్ధాలు చెప్పినంత మాత్రాన, ఏదో తిమ్మిని మమ్మీ చేసినంత మాత్రాన ప్రజలు నమ్మర్లే, మనం చెప్పింది నమ్ముతారని మాత్రం చాలా తప్పిది. కాకపోతే చాలా స్పష్టంగా ఈ కేసులో కేసులు పెట్టించి వేధించాము. భుజంగరావు తన కన్ఫెషన్ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పాడు, కేసు వేధించాము. దీంట్లో 15 కోట్ల రూపాయలు 13 కోట్ల రూపాయలు పార్టీకి
ఇవ్వడం జరిగింది. తర్వాత దాంట్లో 2 కోట్ల రూపాయలు డైరెక్ట్గా సాంబశివరావుకి ఇచ్చామని చెప్పేసి అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇంకోటి విజయ్, ఇప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పాడు, తర్వాత నాకు సంబంధం లేదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చేమో. కాకపోతే ఈరోజు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అఫిడవిట్లో ఈ విషయాన్ని ప్రస్తావించిన నేపథ్యం చూస్తుంటే కోర్టు ఎప్పుడైతే సుమోటగా తీసుకొని పోలీసుల దగ్గర నుంచి రిపోర్ట్ అడిగింది, ఆ రిపోర్ట్ అడిగినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా అన్ని విషయాలు, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైన దగ్గర నుంచి రాజకీయ నాయకుల ట్యాపింగ్ చేసిన దగ్గర నుంచి జడ్జిలు, జర్నలిస్టులు, అలాగనే ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఉన్నారో వ్యతిరేకంగా ఉన్న సొంత పార్టీ వ్యక్తులను కూడా వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారో అన్ని విషయాలు ప్రస్తావిస్తూ దీంట్లో కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పిన వ్యవహారం విషయంలో ఏమైతే సాంబశివరావు అనే వ్యక్తి శ్రీధర్రావు మీద కేసులు పెట్టించి డబ్బులు వసూలు చేసిన నేపథ్యమే కాకుండా 15 కోట్లలో 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పన్న విషయం కూడా చాలా స్పష్టంగా అఫిడవిట్లో ఉంది. మరి ఇప్పటిదాకా మీరు అనుకోవచ్చు, మరి ఇంత స్పష్టంగా అఫిడవిట్లో ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి. సో ఖచ్చితంగా ఆయన పిలిచి విచారిస్తారు. ఇప్పటి వరకు కూడా కన్ఫెషన్ రిపోర్ట్, భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ మీద ఇప్పుడు ఒక టెక్నికల్గా ఏదైనా సరే ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఇష్యూ మీద ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకుంటారు. అంటే ఆ కన్ఫెషన్ రిపోర్ట్ ప్రూవ్ చేయాలంటే కూడా టెక్నికాలిటీ దానికి యాడ్ అవ్వాలి. ఈరోజు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి రేపు నేను చెప్పలేదు, బలవంతంగా చెప్పించారు, ఆన్ కెమెరా ప్రొసీడింగ్స్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి భుజంగరావు తిరుగుతున్న డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి కాబట్టి డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని విషయాలు జ్యుడిషియరీలో ఏ రకంగా ప్రూవ్ చేస్తారు, టెక్నికల్గా ఏ రకంగా ప్రూవ్ అవుతుందని చెప్పన్న నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కాబట్టి మరి డెఫినెట్గా దీంట్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి క్రమంలో మరి ఎలా తప్పించుకుని పోవాలో చూసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ కూడా చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ను టెక్నికల్గా, అంటే ఏ సమయంలో ఇచ్చారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్, తర్వాత ఎలా ఇచ్చారు దానికి సంబంధించిన ఎవిడెన్స్, దీంట్లో 2 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి ఏమైతే భుజంగరావు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడో ఆ 2 కోట్ల రూపాయలు ఏ రకంగా చెందేలా చేశారు అన్న విషయం మీద, అలాగనే 11 కోట్ల రూపాయల బాండ్స్ సంబంధించిన వ్యవహారం కూడా అన్నిటికి సంబంధించి కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకోవటమే కాదు, దానికి ప్రాసిక్యూషన్లో ప్రూవ్ అవ్వడానికి సంబంధించిన టెక్నికాలిటీ, తర్వాత ఎవిడెన్స్ ప్రూవ్, ఏంటి దాన్ని ఎవిడెన్స్ ప్రూవ్ చేయడం అంటారు. సో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించారు. దానికి సంబంధించిన పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు, తర్వాత అన్నీ కూడా సమర్పించిన నేపథ్యంలో సాంబశివరావు అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్రావు అనే వ్యక్తిని టార్గెట్గా చేసుకొని కేసులు పెట్టించారు అన్న విషయం మీద స్పష్టమైన ఆధారాలతో సహా ప్రస్తుతం పోలీసులు సేకరించగలిగారంటే మన సమాచారం ఉంది. పోలీసులు సేకరించారు కాకపోతే ఆయన కన్ఫెషన్ రిపోర్ట్లో ఉన్న, ఒకవేళ కనుక కన్ఫెషన్ రిపోర్ట్లో అబద్ధం తేలుంటే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని అఫిడవిట్ రూపంలో కోర్టుకు ఇచ్చేవాళ్ళు కాదు. దానికి సంబంధించిన టెక్నికాలిటీ, అంటే ఆయన ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో ఏమైతే 15 కోట్ల రూపాయలు వసూలు చేయటం, అక్రమంగా కేసులు పెట్టడం, 2 కోట్ల రూపాయలు సాంబశివరావుకు చెందటం, ఈ 2 కోట్ల రూపాయలు ఏ రకంగా వెళ్ళాయి, ఎక్కడ వసూలు చేశారు, ఏ రకంగా అడిగారు, తర్వాత దాన్ని అంటే ఏ రూపాయలు తీసుకున్నారు అని చెప్పిన అన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా ప్రూవ్ చేశారు. కాబట్టి ఆ సాక్ష్యాలన్నీ కూడా ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి దాన్ని అఫిడవిట్లో ఈరోజు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు అఫిడవిట్లో సమర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా తప్పించుకోవటానికి వీలు లేని, తప్పించుకోవటానికి అవకాశం లేని విధంగా డిపార్ట్మెంట్ కూడా కోర్టుకు సబ్మిట్ చేసింది. ఇప్పుడు ఏదో రాజకీయ పలుకుబడి ఉపయోగించో అదే అడుగుదాం అనుకుంటున్నాను. రాజకీయ పలుకుబడులు లేకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏమైనా ఉపయోగిద్దామనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ ఏమైనా వర్కౌట్ అవుతాయా లేకపోతే కష్టమే అంటారా? ఖచ్చితంగా విజయ్, ఒక తప్పు చేసిన వ్యక్తి నేను తప్పు చేశానని చెప్పేసి ఎవరు కూడా చెప్పుకోడు. ఒకవేళ అలాంటి కూడా దైవం సంబుధులు నా మీద కేసులు లేవు, శ్రీధర్రామ మీద కేసులు ఉన్నాయి, కేసులు ఎన్నిసార్లు చెప్తావు, పెట్టిందే నువ్వని ఒక పక్కన చాలా స్పష్టంగా టెక్నికల్ ఆధారాలు ఉన్నప్పుడు, అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఒక మనిషి మీద నిందలు చేసి, నిందారోపణలు చేసి, కేసులు పెట్టించి అతనే తప్పుడోడు అని చెప్పి అదే ఇప్పుడు బురద వేసి తుడుచుకోమన్నట్టుంది ఇది ఎదుటి వ్యక్తి పైన. డెఫినెట్ గా ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు కేసులు పెట్టింది నువ్వు, కేసులు పెట్టి వేధించింది నువ్వు, ఆయన మీద కేసులు ఉన్నాయి, నేను నా మీద అట్లాంటి కేసులు లేవు అని అసలు ఆ మాట చెప్పటానికి ఒక్క విషయం విజయ్, ఏది చేసినా తర్వాత ఏం మాట్లాడినా మనం మీడియా రంగంలో ఉన్నాం. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా పబ్లిక్ వింటున్నారు, ఇతను చెప్పేది వాస్తవం కాదని చెప్పాను. అంటే
ప్రతిదానికి ఒక మనిషికి మనస్సాక్షి ఒకటి ఉంటుంది. మనం తప్పు చెప్పినా రైట్ చెప్పినా నేను మొహభావంగా పబ్లిక్లో బయటికి చెప్పొచ్చు, కానీ లోపల అంతర్లీనంగా నేను చేసిన తప్పు అని ఖచ్చితంగా కొట్టుకుంటుంది. కానీ ఆ మనిషికి అది కూడా లేదు, అంటే మనస్సాక్షి కూడా లేదంటారు. మనస్సాక్షి లేదు, అంతరాత్మ లేదు. ఆయన అనుకున్నది సాధించడానికి, ఎదుటి మనిషిని సర్వనాశనం చేయడానికి మానసికంగా హింసించి చివరకు ఆత్మహత్యకు పురికొల్పేలా, అంటే కోట్లాది రూపాయల ఆస్తిని చేజించుకునేలా ఆయన వేసిన స్కెచ్ మరి ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కోసారి తదాసు దేవత ఉంటారు పైన, ఆయన అనుకున్నట్టుగా జరగాలి అంటే దాంట్లో మంచి నీతి న్యాయం ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటే అనుకున్నది జరుగుతాయి. కానీ కుట్రపూరితంగా తర్వాత అవతల వ్యక్తిని సర్వనాశనం చేసే విధంగా ఆ అవతల వ్యక్తి మానసికంగా, అంటే జనరల్గా మనం విజయ్ ఒక మాట చెప్తాను, నీకు నాకు గొడవైనప్పుడు ఏం చేస్తాం, నువ్వు నేను తెలుసుకుంటాం, అంటే కుటుంబాన్ని బయటికి లాగరు. కుటుంబాన్ని సైతం బయటికి లాగారంటే ఆ యొక్క మెంటాలిటీ అనేది డెఫినెట్గా పబ్లిక్ ఆలోచన చేస్తున్నారు. ఇది మనం ఏదో శ్రీధర్రావు గారికి పాజిటివ్గా చెప్పడం కాదు, జరిగిన వాస్తవాలు ఉన్న అఫిడవిట్లో భుజంగరావు చెప్పిన వాస్తవాలు మాత్రమే ప్రస్తావిస్తున్నాం. డెఫినెట్గా ప్రూవ్ అయింది. నీ అంతు తేలే వరకు కూడా పోలీసులు వదలరు. మేము మాట్లాడంటే మీడియా ముఖంగా జరిగిన ఇష్యూని జరిగినట్టుగా చెప్పాలి. కాబట్టి న్యాయ నిర్ణేతలు ప్రజలే. మనం చెప్పినంత మాత్రాన, లేకపోతే సాంబశివరావు చెప్పినంత మాత్రాన కూడా వినే పరిస్థితి లేదు. న్యాయ వ్యవస్థ, చట్టం పరిధి, సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. తర్వాత పబ్లిక్ కూడా ఆలోచన చేస్తున్నారు. మరి మీడియాలో లైవ్లో కూర్చొని ఆయన చెప్తున్న ప్రతి మాట చాలా నాకు మీద అలాంటి కేసుల్లో ఇరికించే పని చేసి రకరకాలు చెప్తున్నప్పుడు కూడా చట్టం అనే ఒక న్యాయ వ్యవస్థ ఉంది, దాన్ని తప్పించుకొని పోవటం. అంటే మనం చూస్తున్నాం జనరల్గా ఈ న్యాయదేవత కళ్ళు మూసుకుంటుంది, కానీ కళ్ళు మూసుకొని ఉండదు. చీకట్లో జరిగే భాగవతాలు సైతం చూడగలిగిన ఏకైక శక్తి చట్టం. అంటే ఇప్పుడు ఏమైతే కోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు డెఫినెట్గా ఉంటాయి. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎఫిషియెంట్ ఆఫీసర్ కాబట్టే ఆయన ఇప్పుడు దాకా మీరు మీద నుంచి ఒక మాట అన్నారు, మరి ఇప్పుడు దాకా ఎందుకంటే చర్యలు తీసుకుంటారు. అంటే రాజకీయంగా ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి కూడా ఎప్పుడైనా ఒకటే చేస్తాడు, నేను తప్పు చేశాను నన్ను అరెస్ట్ చేయని చెప్పి ఎవరు చెప్తారా? చెప్పరు. సో ఇలాంటి వ్యక్తి అసలు చెప్పడు. కనీసం మనం చూసాం, మన రాజు న్యూస్లో చాలా స్పష్టంగా ఎవిడెన్స్ సహా మనం వేసినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చెప్పి ఏ రకంగా దాన్ని మభ్యపెట్టి రివర్స్లో మనల్ని ఆయన తట్టుగా ప్రయత్నాలు చేశాడో కూడా మనం గమనించాం. ఇదంతా కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మనం కూడా యాజ్ ఇట్ ఈజ్గా అప్పుడే మాట చెప్పావు, ఇప్పుడే మాట చెప్తున్నావు, రేపు ఇదే మాట చెప్తాం. ఏ మాట చెప్పినా టెక్నికల్ ఎవిడెన్స్ ఉండాలి, ఎథిక్స్ అనేది ఒకటి ఉండాలి. మనం ఒక మాట అన్నామంటే సో దాని ప్రకారం మనం పోతున్నాం. కాబట్టి శ్రీధర్రావు అనే వ్యక్తిని ఏ రకంగా మానసికంగా హింసించాడు అంటే చాలా దారుణమైన విషయం నా శ్రీధర్రావు గారితో మాట్లాడినప్పుడు చెప్పాడు. అంటే అసలు కొన్ని కేసులు మామూలుగా రైవల్టీ ఉంటుంది, అంటే అది ఎట్లా అంటే బిజినెస్ రైవల్టీ ఉంటుంది, తర్వాత ఆస్తుల మీద గొడవ ఉంటుంది. కానీ నిన్నే పెంచి నిన్నే పోషించి నీకు ఒక బేస్మెంట్ ఇచ్చి నీకు ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఇచ్చి చివర కారు కూడా కొట్టేసావు కదయ్యా. ఇన్ని చేసినా అంటే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా మనం సహాయం చేశారనుకో కృతజ్ఞత అని ఒకటి ఉంటుంది. సో మనం సపోజ్ విజయ్ నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు డబ్బులు అడిగావు, 10,000 ఇచ్చే నేను, నీకేముంటది? కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుంది కదా. కృతజ్ఞతా భావం అంటే కృతజ్ఞతా భావం కూడా లేకుండా అలాంటి వ్యక్తి మీదనే చూసి, అంటే ఆశకి అంతుండాలి. ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఆయన ఇచ్చింది కాకుండా ఆయన మ్యాక్సిమం ఎంత చేయాలో చివరికి ఇంటి కూడా కట్టించుకున్నావు, కార్లు తీసుకున్నావు, పెట్రోల్ బంకు నెలల డబ్బులు వచ్చే రెవెన్యూ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నావు. అవి కూడా సరిపోకుండా అంటే ఒక విషయం చెప్పుకోవచ్చు. సామెత ఒకటి ఉంది అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఉన్న చెట్టుని నరుక్కోవటం. ఇప్పుడు ఆయన్ని సముద్రం నరికేస్తే ఇంకా చెట్టు అంతా మందే అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు కాబట్టి అది ఖచ్చితంగా చట్టబద్ధలో అన్యాయం కాబట్టి బయటపడింది. సో ఆయన అనే వ్యక్తిని కనుక పూర్తిగా సర్వనాశనం చేస్తే ఆయన ఆస్తులు కొల్లగొట్టవచ్చు అని ప్రభుత్వ సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి కుట్ర పన్ని పోలీసులతో పనిచేయించారు. సో అప్పుడు చెల్లింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ నీ మీద కేసులు అంటే ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంది, రావడం లేట్ కావచ్చు కానీ నువ్వు రావడం పక్కా అని చెప్పని. సో నీ మీద విచారణ జరగడం లేట్ కావచ్చు కానీ ఆ విచారణ మాత్రం దారుణంగా ఉంటుంది. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కోర్టులు వదిలిపెట్టవు. న్యాయాన్ని నిజాన్ని బయట పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళ ముందుంటారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు విజయ్. హోప్ఫుల్లీ మీరు అన్నట్లుగా జరిగేటువంటి విచారణ సక్రమమైనటువంటి మార్గంలో జరగాలి. ఖచ్చితంగా జరగాల్సినటువంటి చర్యలు కూడా జరగాలి. థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్ యూ సో మచ్.